తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ వద్ద ప్రైవేట్ స్కూల్ అక్రమాన్ని అన్యాయాన్ని ప్రశ్నిస్తూ వారికి వత్తాసు పలుకుతున్న ప్రభుత్వ అధికారుల నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ వందలాదిగా తల్లిదండ్రులు తరలివచ్చారు. కలెక్టర్కి వినతిపత్రం సమర్పించారు. ప్రైవేట్ స్కూళ్ల యాజమాన్యాలు చేస్తున్న దురాగతాలను మంత్రి లోకేష్కి మరియు విద్యాశాఖ కమిషనర్ కోన శశిధర్కి కూడా చేరవేయాలని కోరారు. విద్యా హక్కు చట్టానికి, బాలల హక్కు పరిరక్షణకు విఘాతం కలగజేస్తూ అక్రమాలకు పాల్పడుతున్న వారిపై చర్యలు తీసుకోవాలని విద్యార్థుల తల్లిదండ్రుల సంఘం ప్రెసిడెంట్ కొమ్ము సత్యబాబు కోరారు. ఈ కార్యక్రమంలో సెక్రటరీ ఏ సుధీర్ బాబు, వైస్ ప్రెసిడెంట్ నాగేష్, చీఫ్ అడ్వైజర్ పి శ్రీనివాస్, జాయింట్ సెక్రటరీ భాస్కర్, ఎగ్జిక్యూటివ్ కమిషన్ గణేష్ మరియు రెహమతుల్లా తదితరులు పాల్గొన్నారు. తూర్పుగోదావరి జిల్లా పెస్పా ఫ్రీ ఎడ్యుకేషన్ స్టూడెంట్స్ పేరెంట్స్ అసోసియేషన్ తరఫున ఈ రోజున విద్యార్థి చిన్నపిల్లలతో రావడం జరిగింది. నేను కొన్ని సచివాలయం ప్రెసిడెంట్ మాట్లాడుతున్నాను. ఈ రోజున ప్రైవేట్ స్కూళ్ళ నిర్లక్ష్యాన్ని ఈరోజు సింపుల్గా శాంపిల్గా మేము చూపించడం జరుగుతుంది. రేపొద్దున మాకు RT12 ఈ రోజు నుంచే ప్రభుత్వ అధికారులు నిర్లక్ష్యం లేకుండా చర్యలు తీసుకోవాలి. స్కూళ్ళ మీద ఏదైతే స్కూల్లో RT12 సీట్లు ఇవ్వట్లేదో పిల్లలను ఈ రోజున చాలా ఇబ్బంది పడుతున్నారు. రేపొద్దున వాళ్ళ భవిష్యత్తును మీ చేతుల్లో పెడుతున్నాం. ఒక్కసారి సీట్ వస్తే 8 సంవత్సరాలు మా పిల్లల భవిష్యత్తు బాగుంటుందని మేము పిల్లలకు సీట్లు ఇవ్వాలని ప్రాధాన్యపడుతున్నాం. దయచేసి అమ్మగారు, కలెక్టర్ గారు మా విన్నపాన్ని మీరు గమనించి మా పిల్లల భవిష్యత్తును మీరు కాపాడాలని రోడ్డు మీదకి వచ్చి ఈ రోజున మేము